రామాపురం అనే ఊరిలో సుబ్బాయమ్మ అనే ఒక ముసలమ్మ ఉంటుంది. ఆవిడ వయసు 80కి పైబడే ఉంటాయి. ఆవిడకు ప్రతి నెల పింఛనొస్తున్నా ఆవిడ చేసే కోడికూర పులుసు రామాపురం ప్రజలకు ఇష్టమని ఎండ వాన తేడా లేకుండా అమ్ముతుంది సుబ్బాయమ్మ. ఆ కోడికూర పులుసు కోసం ఆ ఊరి సర్పంచ్ 2 రోజులకొకసారైనా వచ్చి తిని వెళ్తాడు. అంత ఫేమస్ మరి సుబ్బాయమ్మ కోడికూరంటే. ఇక ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా సుబ్బాయమ్మ ఊరు మధ్యలో ఊరి వాళ్ల సహాయంతో తాను ఏర్పరచుకున్న చిన్న కొట్టు దగ్గరికి వెళ్ళింది. ఇంటి నుండి వండి తెచ్చిన కూర వేడిగా ఉండడానికని అక్కడ ఏర్పరచుకున్న కట్టెల పొయ్యి మీద పెట్టింది. అలా పొయ్యి మీద కూర పెట్టి దారిలో వెళ్లేవాళ్లు పలకరిస్తుంటే నవ్వుతూ అలా కాలక్షేపం చేస్తూ ఉంది సుబ్బాయమ్మ. నిన్ననే కదనే కొంచెం అలసటగా ఉంది అన్నావు. ఇప్పుడు నువ్వు కోడికూర అమ్మకపోతే భూకంపాలు వస్తాయా ఏంటి? ఇప్పుడు కొంచెం బాగానే ఉందే రత్నం. మంచం మీద నుండి లెగలేము అనుకున్నా కాని మెలకువ రాగానే నీరసమంతా పోయింది. బాగుందిలే, సర్లే గాని సర్పంచ్ కరికాల ఇంకా రాలేదేంటి? ఇప్పటికే వచ్చి 2 రోజులు గడిచింది. ఆయన ఏమైనా ఖాళీగా ఉంటాడంట ఏంటి? కుదిరినప్పుడొస్తాడులే. వీళ్ళిద్దరి మాటల మధ్యలోనే అటుపక్క నుండి వెళ్తున్న ఒక చిన్న పాప సుబ్బాయమ్మ కొట్టు దగ్గరికి వచ్చాడు. ఓ, కొంచెం కోడికూర అన్నం పెడతావా? ఎందుకు పెట్టను, కానీ పెట్టే ముందు నీ పేరు చెప్పు. నా పేరు వీణా. ఆ పేరు లక్షణంగా ఉందిరా. ఇదిగో నువ్వు అడిగిన అన్నం కూర వదలకుండా తిను. కావాలంటే మళ్ళీ అడుగు వడ్డిస్తాను, సరేనా? సరేనవ్వా. సుబ్బాయమ్మ ఇస్తరాకివ్వడం పాప వెంటనే తినడం మొదలుపెట్టేసింది. పక్కనే ఉన్న రత్నం నవ్వుతూ వీణని చూసి ఇలా అంది. నెమ్మదిగా తినే పిల్లకాయ, లేకపోతే ముద్ద గొంతులో అడ్డుపడుతుంది. సుబ్బాయమ్మ నీళ్లు తీసుకునొచ్చి ఇచ్చింది. తినడం పూర్తయిన తర్వాత వీణ ఏం మాట్లాడకుండా అలా సుబ్బాయమ్మ వంక దీనంగా చూస్తుంది. విషయం ఏంటి అంటే పాప దగ్గర అవ్వకివ్వడానికి డబ్బుల్లేవు. ఆ విషయం అవ్వకి ఎలా చెప్పాలో తెలియక మాట్లాడకుండా అలా నిలబడే చూస్తుంది. డబ్బుల్లేవా? సుబ్బాయమ్మకి ఈ విషయం తెలుసు, కాని తను ఏం చేస్తుందో చూద్దామని నిశ్శబ్దంగా ఉంది. ఓ, నేను రేపు వచ్చి డబ్బులు ఇవ్వచ్చా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. రేపు కూడా వచ్చి ఇక్కడే తింటా. అప్పుడు 2 రోజులకి కలిపి ఇచ్చేస్తా. ఇక సుబ్బాయమ్మ నవ్వుతూ, ఏం పర్లేదులేరా, ఇంకా మీ స్నేహితుల్ని తీసుకొనిరా చాలు. డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు, సరేనా? సరేనవ్వా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రత్నం ఇదంతా చూసి నువ్వింక మారవు సుబ్బాయమ్మ అంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు ఉదయం నుండి ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. అప్పుడు పెద్దగా గాలి కూడా మొదలైంది. సరిగ్గా ఆ సమయంలోనే అప్పటి వరకు రానేలేదు అనుకుంటున్న సర్పంచ్ కరికాల రానే వచ్చాడు. ఏం సుబ్బాయమ్మ, ఎలా సాగుతుంది వ్యాపారం? బాగానే నడుస్తుంది సర్పంచ్ గారు, మీరెలా ఉన్నారు? నాకేం, బావున్నాను. మన ఊరి వాళ్ళ దయ. సర్పంచ్ పక్కనే ఉన్న కొట్టు వాళ్లతో మాట్లాడుతూ ఉండగా సుబ్బాయమ్మ ఆకాశం వంక చూసి, ఈరోజు వర్షం పడేటట్టుందే అని అనుకుంది. పక్కన ఇస్తరాకులున్న గిన్నెల నుండి ఒక ఆకు తీసి అన్నం కోడికూర పులుసు వేసి ఇచ్చింది. తొందరగా తినేయండి సర్పంచ్ గారు, వర్షం పడేటట్టుంది. సరే సరే సుబ్బాయమ్మ, ఇంత మంచి కూర తినటం ఎంతసేపు? ఇట్టే అయిపోతుంది చూడు. ఈలోగా వర్షం మొదలైంది. సర్పంచ్ తడవకుండా ఉండడం కోసం కొంచెం కొట్టు లోపలికి వెళ్లి తింటున్నాడు. వాళ్ళిద్దరూ వాతావరణం గురించి మాట్లాడుకుంటూ ఉండగా కొట్టు పక్కన సందులో ఒక తల్లి బిడ్డ వర్షంలో తడుస్తూ కనిపించారు. సుబ్బాయమ్మ వాళ్లను రమ్మని పిలిచింది. వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టు దగ్గర తలదాచుకున్నారు. ఇదంతా చూస్తున్న సర్పంచ్ ఎవరూ ఎక్కడి నుండొచ్చారని ఆరా తీస్తూ ఉన్నారు. మీరాకండి సర్పంచ్ గారు, వాళ్ళిప్పటికే వాళ్ళు చలికి వణికిపోతూ ఉంటేను. సరే సుబ్బాయమ్మ, వాళ్ళకి తుడుచుకోవడానికి ఏమన్నా ఇవ్వు. అవే తీసుకొని వస్తున్నా, ఒక్క నిమిషం. అలా తువాలు తీసుకొనొస్తూ ఆమె పేరు చెప్పి, మీ పేరేంటమ్మా అని అడిగింది. తంగతాయారమ్మా, మాకు ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదాలమ్మా.
ఏం పర్వాలేదులే తల్లి, తొందరగా తుడుచుకోండి, లేదంటే జలుబు చేస్తుంది. ఇక బాబు దగ్గరికి వెళ్తూ, నీ పేరేంటి బాబు అని అడిగింది. వెంకయ్య. అని నెమ్మదిగా చెప్పాడు. ఆకలిగా ఉందా వెంకయ్య? ఇక వెంకయ్య మౌనంగా ఉన్నాడు. నా దగ్గర అన్నం, అలాగే కోడి కూర పులుసు కూడా ఉంది, తింటావా? ఏం వద్దులే అమ్మా, వెళ్ళిపోతాం. ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తారు? తగ్గే వరకు ఉండండి. నేను వెళ్తాను సుబ్బాయమ్మ, నాకు పనుంది. మీరైనా ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తారండి? తగ్గిన తర్వాత వెళ్దురు కానీ. లేదు సుబ్బాయమ్మ, వెళ్ళాలి, ముఖ్యమైన పనుంది. అలా జోబులో నుండి డబ్బులు తీసి ఇచ్చి వెళ్ళిపోయాడు. భోజనం తీసుకొస్తాను, తినండమ్మా. నా దగ్గర డబ్బులు లేవమ్మా. నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదులే తల్లి, ముందు మీరిద్దరూ భోజనం చెయ్యండి. వెంకయ్యకి తినిపిస్తూ ఆమె తింటుంది. మీది ఈ ఊరు కాదు అనుకుంటాను, ఎక్కడి నుండొచ్చారు? అవునమ్మా, మాది పక్కనున్న చింతలపూడి. ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా వచ్చానమ్మా. దొరుకుతుందిలేండి, తొందరగా తినేయండి, నేను ఆడికి తినిపిస్తాను. పర్వాలేదులే అమ్మా అని అంటూ ఉండగానే వెంకయ్యని తీసుకుని తినిపించడం మొదలుపెట్టింది సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ వెంకయ్యకి తినిపించేసరికి మంగతాయారు కూడా కోడికూర పులుసు తినడం అయిపోతుంది. చాలా బాగుందమ్మా, ఉచితంగా భోజనం పెట్టినందుకు ధన్యవాదాలు. అలా చేతులు జోడించి నమస్కారం చేసింది. మిమ్మల్ని అలా వర్షంలో చూసి అలా ఎలా వదిలేస్తానని అనుకున్నారు తల్లి? తృప్తిగా తిన్నారు కదా? తిన్నామమ్మా అంటూ మళ్ళీ చేతులు జోడించి నమస్కారం చేసింది. వెంకయ్య కూడా నవ్వుతూ ఉన్నాడు. ఈలోగా వర్షం కూడా తగ్గింది. మంగతాయారు వెంకయ్యను తీసుకుని బయలుదేరింది. సుబ్బాయమ్మ వాళ్ళని ఆనందంగా మధ్యాహ్నం వేళ దాటింది. ఇంక తాను కూడా ఇంటికి వెళ్దామని కోడికూర అన్నం సర్ది ఆనందంగా ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లే దారిలో సుబ్బాయమ్మకి రాజావారు ఊర్లో వాళ్ళని పరామర్శిస్తూ కనిపించారు. సుబ్బాయమ్మను చూసి ఇలా అన్నారు. అంతా కులాసానా సుబ్బాయమ్మ? అంతా మంచిగా సాగుతుంది రాజావారు, మీరు కూడా బాగున్నారని నేను బాగానే ఉన్నాను, కానీ నారాయణమ్మకి ఈ మధ్య నలతగా ఉంటుంది. ఏమైనా సలహా ఇవ్వకూడదు? అమ్మగారికి ఏమయ్యింది బాబు? ఈ మధ్య ఎక్కువ పనులు చేయలేకపోతుంది సుబ్బాయమ్మ. నీరసం, అలాగే జలుబు వెంట వెంటనే వచ్చేస్తున్నాయి. నాటు వైద్యం వాడుతున్నాం, కానీ ఆమెకి పని తగ్గితే బాగుంటుందనుకుంటున్నాను. మంచి ఆలోచనయ్యా. ఇంట్లో పని చేయడానికి ఎవరినన్నా ముందుకొస్తే మీ ఇంటికి రమ్మని చెప్తానయ్యా. మంచి మాట చెప్పావు సుబ్బాయమ్మ. నీతో ఎప్పుడు మాట్లాడినా నా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మంచిది బాబు, ఉంటాను మరి. సరే సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ ఇందాక కలిసిన మంగతాయారు మళ్ళీ కలిస్తే బాగుండు అని మనసులో ఆడుకుంటూ అలా నెమ్మదిగా ఇంటికెళ్ళిపోతుంది. ఇంటికెళ్ళగానే సుబ్బాయమ్మ తమ్ముడు వెంగలప్ప ఇంటి బయట కూర్చునున్నాడు. ఏరా వెంగలప్ప, ఎలా వచ్చావు? ఈ రోజు పని బాగా ఎక్కువ ఉందక్క. అంతా చేసి అలసిపోయి ఇంకా ఇంటికి వెళ్ళాలనిపించక నీ దగ్గరికి వచ్చాను. అయ్యో అవునా, ఏమన్నా తిన్నావా మరి? తినటానికి సమయం దొరకలేదక్క. ఈ రోజు పొలంలో నాట్లేసాం, పని అవ్వగానే ఇక్కడికి వచ్చేసా. మంచి పని చేశావురా. ఇదిగో ఈ రోజు కోడికూర పులుసు చేశాను, పెడతాను, ఒక్క నిమిషం ఆగు. అలా అంటూ కాళ్ళు కడుక్కొని ఇంటికి తలుపులు తీసింది. ఇలా లోపలికొచ్చి కూర్చోరా, వడ్డిస్తాను. సరే అక్క. ఎందుకు ఈ రోజు విశేషాలేంటి? ఇక సుబ్బయ్యమ్మ ఆకులు అన్నం అలాగే కోడికూర పులుసు వడ్డించి వెంగలప్పుకు ఇస్తూ, ఏముంటాయిరా, రోజు ఇలానే ఈ రోజు కూడా రత్నం వచ్చి కొంచెం సేపు కబుర్లు నువ్వింకా మారో సుబ్బాయమ్మ అని అనలేదా మరి? సుబ్బయ్యమ్మ నవ్వుతూ, ఎందుకనలేదు, ఆమెకు నాకు రోజు జరిగేది అదేగా. మన ఊరికి కొత్తగా ఒక తల్లి బిడ్డ వచ్చారా. వెంగలప్ప ఒక పక్క వింటూ తినడం మాత్రం ఆపలేదు. కొంచెం కూర వడ్డించు అని వెంగలప్ప వాళ్ళ అక్కని అడిగాడు. ఇక సుబ్బయ్యమ్మ కూర వడ్డిస్తూ, సర్పంచ్ గారితో మాట్లాడుతుండగా వర్షంలో తడుస్తూ కనిపించారు. రమ్మని ఆశ్రయమిచ్చా. బాబుకి 4 ఏళ్లుంటాయి. భలే ముద్దుగున్నాడు. ఆహా, ఎవరిని గెలవడానికి వచ్చారంట? ఏదైనా పని దొరుకుతుందేమోనని వెతుక్కుంటూ పక్క ఊర్లోనే వచ్చారు. ఇంటికొచ్చే దారిలో రాజావారు కనిపించి ఎవరైనా పని వాళ్ళు దొరుకుతారేమో చూడమన్నారు. వాళ్ళ ఆవిడికి ఈ మధ్య బాగోవడం లేదంట. ఆమె మళ్ళీ కనిపిస్తే
రాజావారి ఇంటికి వెళ్ళమని ఆహా, అయితే ఈరోజు బాగా అయింది వ్యాపారం. వ్యాపారం ఒక్కటే కాదు, నేను చాలా ఆనందంగా ఎందుకుండో, నీ పక్కనున్నాళ్ళు ఆనందంగా ఉంటే. అవును, ఇంకా తింటావారా? ఇప్పటికే ఇంత పెద్ద పొట్టతో ఉన్నాను, సరిపోదు, చాలే ఇంకా. సుబ్బాయమ్మ మళ్ళీ నవ్వుతూ తాను కూడా భోజనం వడ్డించుకుని కూర్చుంది. అలా సరదాగా ఇద్దరు నవ్వుకుంటూ భోజనం పూర్తి చేస్తారు. వెంగళప్ప వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతూ ఉండగా, ఒక్క నిమిషం ఆగు అంటూ ఇంట్లో మామిడి పళ్ళుంటే కాగితంలో చుట్టి సంచిలో వేసి ఇచ్చింది. వెంగళప్ప వద్దు అంటున్నా చేతిలో పెట్టి ఇలా చెప్పింది. ఈ వేసవి కాలంలోనే దొరుకుతాయిరా ఇవి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటావు? జాగ్రత్తగా వెళ్ళు. సరే, ఉంటాను మరి. ఈ కథలోని నీతి ఏంటంటే, అందరూ సంతోషంగా అలానే పక్క వాళ్ళకి సహాయం చేసుకుంటూ ఉంటే ఎవరికీ బాధలుండవని సుబ్బాయమ్మ చాలా బలంగా నమ్ముతుంది.